ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఒంగోలు, కడప జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి పాలకొల్లు బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. భీమవరంలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతుకు వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరిలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అటు ఒంగోలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దారివీడు మండలం పుచ్చకాయపల్లిలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకుంది. దీంతో కాలనీలు మొత్తం నీట మునిగాయి. దీంతో మార్కాపురం, సుంకేసుల, గుండంచెర్ల, కన్నుతుల గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుచ్చకాయలపల్లి స్కూలు ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పోరుమామిళ్ల, కాశీనాయన, కరసపాడు మండలాలలో వరి పొలాలు పూర్తిగా నేలకూలాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినటంతో రైతులు బోరున వినిపిస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.